ప్రైజ్ ద లార్డ్. నజరేయుడగు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. జూమ్లో జాయిన్ అయిన సహోదరులకు సహోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ మధ్య ఈ జూమ్ ద్వారా వాక్య పరిచర్య చేయటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు సికింద్ర నాయక్ అన్నకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మాటలతో కాలయాపన కాకుండా నేరుగా దేవుని వాక్యములోనికే మనము వెళ్ళిపోదాము. దయచేసి మీ బైబిల్ గ్రంథమును తెరిచి చూడండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి, మీ సత్యవాక్కు చేత మమ్ములను స్థిరపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక మాటను మనం చదువుతున్నాము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అనుంది. మొట్టమొదటి విషయము, సంఘము అత్యాసక్తితో ఎందుకు ప్రార్థన చేస్తుంది? దేని కొరకు ప్రార్థన చేస్తుంది? అసలు అత్యాసక్తి ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటి అనేది మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, దానికి పై వచనాల్లో యాకోబుని ఖడ్గముతో చంపేశారు. యాకోబుని చంపేశారు. పేతురుని కూడా చంపేద్దాము. పులియని రొట్టెల పండుగ జరుగుతుంది. పస్కా పండుగ అయిపోయిన తర్వాత పేతురుని కూడా చంపేద్దామని అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో యాకోబుని చంపేశారు, పేతురుని కూడా చంపేస్తారేమో అన్న భయముతో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అది ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం. ఆల్రెడీ ఒక దైవ సేవకుడిని సంఘము కోల్పోయింది. రెండవ దైవ సేవకుడైన పేతురు కూడా కోల్పోతాడేమో అన్న భయముతో వారు అత్యాసక్తితో ప్రార్థన చేశారంట. ఇప్పుడు చూడండి, ఎందుకు వారు ప్రార్థన చేశారు, వారికి అంత అత్యాసక్తి ఎందుకు వచ్చింది అనంటే, ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతే దైవ సేవకుల్ని ఎలా మనం ప్రార్థన ద్వారా మన దైవ సేవకుల్ని కాపాడుకుందాము అనే అత్యాసక్తి వారిలో కలగటానికి గల కారణము అప్పటికే యాకోబుని చంపేయటను బట్టి, అప్పటికే యాకోబుని చంపేశారు కాబట్టి అత్యాసక్తితో ప్రార్థన చేశారంట. ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సేవకుని కొరకు ప్రార్థన చేయుట ఎంత గొప్ప ఆశీర్వాదం అనంటే, ఒక సేవకుని కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సేవకుని సేవా ప్రతిఫలము మీరు కూడా పొందుకుంటారు. ఒకసారి ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు. అన్నా, నేను సేవ చేయాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. ప్రార్థన చేశాను. రెండోసారి వచ్చాడు, సేవ చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని. నేను అన్నాను, సేవ చేయాలనుకుంటున్నావు మంచిదే, ఎందుకు సేవ చేయాలనుకుంటున్నావు అని అడిగాను. సేవా పిలుపు ఉంటే సేవ చేయాలి, సేవా పిలుపు లేకపోతే విశ్వాసంగానే ఉండి సేవకునికి సపోర్ట్ చేయని చెప్పాను. అది కాదన్నా, మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో పాస్టర్లకి ఉన్నతమైన ఫలం వస్తుంది కదా, ఆ ఫలము నాకు కావాలని ఆశగా ఉంది, మరి సేవా పిలుపేమో నాకు లేదు, అయినా సేవ చేయాలని ఆశ ఉంది, చేయమంటారా అని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, దేవుడు పిలిస్తే సేవ చేయను, అయినా పిలవకపోతే సేవకునికి సహాయం చేయు, అంతే. సేవకునికి సహాయము చేస్తే సేవకుడు పొందుకున్న ప్రతిఫలము నీవు కూడా పొందుకుంటావని చెప్పాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు సేవకుని కొరకు ప్రార్థన చేయాలి? సేవకుడు పొందుకోబోతున్న సేవా ఫలము పరలోకములో ఏదైతే ఉందో, భూమి మీద కూడా సేవా ఫలం ఏదైతే సేవకునికి రాబోతూ ఉన్నదో
అదే ఫలము సేవకుని కొరకు ప్రార్థించినప్పుడు, సేవకునికి సహాయం చేసినప్పుడు, సేవకునితో పాటు ప్రతి పనిలో పాల్గొంటున్నప్పుడు మనకి కూడా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచే మీకు ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనంలో ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్న వాడికి ప్రవక్త ఫలము దొరుకును అన్నాడు. సహోదరులో గిన్నెడు చల్లటి నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పొందక మానడు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక సేవకునికి నువ్వు సహాయం చేస్తే సేవాఫలం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఒక సేవకునితో సహకారిగా నువ్వు ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రతిఫలము నీకు సంభవిస్తుంది, నీకు ఆ ప్రతిఫలము దొరుకుతుంది. కనుక సేవకుని కొరకు ప్రార్థించుట గొప్ప ధన్యత. మీరు ఇంకొక వచనాన్ని మీరు చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17-18 వచనాలు. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములనై ఉన్నవి. ఆ మాట చూడండి, పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? ఎపఫ్రోదితు వలన మీరు నాకు కొన్ని వస్తువులు పంపించారు. నాకు తినటానికి కానీ, ఉండటానికి కానీ, వండుకోవటానికి కానీ, ధరించుకోవటానికి కానీ మీరు పంపించిన వస్తువులను బట్టి నేను సమృద్ధిగా ఉన్నాను. ఇది మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైన యాగమని పౌలు చెబుతున్నాడు. ఆ పౌలు చెబుతున్నప్పుడు 17వ వచనములో లెక్కకు విస్తార ఫలము మీకు రావాలనే చెబుతున్నాను కానీ ఇంకేమీ ఆశించి నేను చెప్పటం లేదని కూడా చెప్పాడు. అంటే సేవకుని కొరకు ప్రార్థించుట, సేవకునికి సహచేయుట, సేవకుడు సువార్తకు వెళ్ళినప్పుడు ఆ సేవా ఫలము కొరకు ప్రార్థించుట వలన గొప్ప ఆశీర్వాదం అయితే మనకు కలుగుతుంది, గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సేవకునికి మనం సహాయం చేస్తే సరిపోతుంది కదా అని ఏ సేవకుని పడితే ఆ సేవకునికి చేయకూడదు. కారణం ఏంటో తెలుసా? మీరు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం చదివితే గనురాలైన స్త్రీని గురించి రాయబడి ఉంది. ఆ గనురాలైన స్త్రీ తన భర్తతో ఒకసారి ఒక మాట చెప్పింది. మన ఇంటికి వచ్చుచూ వెళుతున్న ప్రవక్త, మన ఇంటికి వచ్చుచూ వెళుతున్న దైవజనుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని నేను ఎరుగుదును అనంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వానికి మనం సహాయం చేయాలి కానీ దేవుని యందు భయభక్తులు లేని సేవకులు ఎంతమందో ఉన్నారు, వాళ్ళకి మీరు సహాయం చేస్తే వారు పొందుకునే చెడ్డ ఫలము కూడా మీరే పొందుకుంటారు. మీ ఇంటికి ఎవరైనా ఒక టెర్రరిస్ట్ వచ్చాడు అనుకోండి, ఎవరినో మర్డర్ చేసి, మీ ఇంట్లో చేర్చుకుంటారా? చేర్చుకుంటే వాడితో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తారు కదా. అలాగే దైవ సేవకుల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడెవరో వానికి సహాయం చేయాలి, వాని కొరకు ప్రార్థన చేయాలి, వానితో ఉండాలి. ఈనాడు దుర్బోధ చేస్తున్న వారు ఉన్నారు, వారికి మనం సహాయం చేసామనుకోండి, వారికి మనం కానుకలు ఇచ్చామనుకోండి, ఆ దుర్బోధకు మనము సహకారులం అయిపోతాము. కనుక మొట్టమొదటిగా సేవకుని కొరకు ప్రార్థించే సంఘముగా ఉండాలని మనకు ఈ వచనము మనకు తెలియజేస్తుంది. రెండవది, వీరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అనంటే మనం చదివితే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనములో మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానండి. మీరు శ్రద్ధగా వినగలిగితే, నేను బైబిల్ చదివినప్పుడు ఆ గృహములో ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు అంటే దైవ సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గృహములో ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభువారు ఆ గృహానికి దిగి వచ్చారు. ఎలా వచ్చారు?
నేను బైబిల్ చదివినప్పుడు నాకు కనబడిన విషయాన్ని మీకు నేను చూపెడతాను. ఒక్కొక్కసారి మనం చదివిన దగ్గర కనబడదు, వేరే దగ్గర మనకు ఆన్సర్ దొరుకుతుంది. మత్తయి సువార్త 18:20 మీరు చదివితే అక్కడ రాయబడి ఉంది కదా, ఎక్కడ 2-3 ఆయన నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను ఉండెదను అని అన్నాడు. ఎక్కడ 2-3 ఆయన నామమున ఏకీభవిస్తారో అక్కడ ఉండేదను అంటే, ఇక్కడ అనేకులు కూడి ఒకే అంశం మీద ప్రార్థన చేస్తున్నారు. ఏకీభవించి పోటీపడి పట్టుదలతో గట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, దైవ సేవకుడిని విడిపించు, చెరసాల నుంచి బయటికి తీసుకురా అని ప్రార్థన చేస్తుంటుంటే గుంపుగా ప్రార్థిస్తూ ఆమేన్ ఆమేన్ అని పలుకుతూ ఉంటే పరలోకములో ఉన్న యేసు ప్రభు ఆ స్థలానికి దిగి వచ్చాడు అనటానికి ఒక కారణం మత్తయి సువార్త 18:20 వచనం. అంటే ఇప్పుడు చూడండి, ఆ గృహంలో ఎవరున్నారు? యేసు ప్రభువు కూడా ఉన్నాడు. అక్కడ ప్రార్థనలన్నీ ఆలకిస్తూ ఉన్నాడు. కనుక మనము ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు ఉండకపోవటం అంటూ ఉండదు. అన్లెస్ మన సంఘము లవోదికీయ సంఘం అయితే యేసయ్య బయట ఉంటాడు. లవోదికీయ సంఘములో ధనముంది, ప్రార్థనలు ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి, పెద్ద చర్చు, కానీ యేసయ్య లోపల లేడు, బయట ఉన్నాడు. అలాంటి సంఘం అయితే మంది కాదు. ఆసక్తితో సువార్త ప్రకటిస్తున్న సంఘమే, ఆసక్తితో ప్రార్థన చేస్తున్న సంఘమే. కనుక ఖచ్చితంగా 2-3 ఉన్న చోటనే యేసు ప్రభు ఉన్నాడనంటే ఇంకా ఎటువంటి అద్భుతము జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. కనుక ఇది రెండవదిగా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, యేసు ప్రభువు ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడు. మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో హెబ్రీ పత్రికలో దహించు అగ్ని అని దేవుని కొరకు రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథములో దేవుని వాక్యము అగ్ని వంటిది కాదా అని రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వలె దిగి వచ్చెనని రాయబడి ఉంది. 3 విషయాలు చెప్పాను. దేవుడు దహించు అగ్ని, దేవుని వాక్యము అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. అగ్నిలో మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు మీరు కాలిపోతారు. ఎంతసేపు ఉంటే కాలిపోయి చచ్చిపోతారు. ఇంకా ఎక్కువసేపు ఉంటే కాలి బూడిదైపోతారు. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఎముకలు కూడా కాలిపోతాయి. మరి దైవాగ్ని చేత మనము సహవాసము ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే, ఎక్కువ సమయం బైబిల్ చదివితే, ఎక్కువ సమయం ఆ దహించు అగ్ని అయిన దేవునితో సహవాసము చేస్తే, పరిశుద్ధాత్మతో సహాయము చేస్తే నేను అనే అహం చచ్చిపోతాడు. నువ్వు అనేది చచ్చిపోయి క్రీస్తే నీ యందు జీవించటం మొదలు పెడతారు. కనుక అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన జీవితము, దేవునితో సహవాసం చేస్తున్నారు, అక్కడ యేసయ్యతో సహవాసము చేస్తున్నారు, వాక్యముతో సహవాసము చేస్తున్నారు, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నారు. కనుక అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యము చేయటానికి పూనుకున్నాడు. ఇది రెండవ విషయం. మూడవ విషయం చూస్తే, వారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? ఒక నైట్. వారు ప్రార్థన చేస్తుంది రాత్రి, పగలు కాదు. రాత్రి ప్రార్థన చేయటానికి పూనుకున్నారనంటే నిద్ర మానుకొని ప్రార్థన చేయటానికి వచ్చారన్నమాట. వాళ్ళు ఎప్పుడైనా రాత్రులు ప్రార్థన చేసినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. మీకు ఎప్పుడైనా చూడండి, ఆదికాండములో యాకోబు ఆశీర్వదించబడింది ఒక రాత్రే. అందరినీ పంపి ఒక రాత్రి ప్రార్థన చేసినందుకు ఆశీర్వదించబడ్డాడు. ప్రతిరోజు రాత్రి 10 నుంచి 10:30 ఆ టైంలో మోకరించి ప్రార్థన చేస్తాం 12-1 గంట వరకు. నిద్ర వచ్చిందనుకోండి, అప్పుడు పడుకుంటాను నేను. ఎందుకంటే ఆశీర్వాదము రాత్రులు ప్రార్థించినప్పుడు ఎక్కువగా దొరుకుతుంది. రాత్రులు ప్రార్థించినప్పుడు దేవుడు మన మీద దృష్టి పెడతాడు. వీళ్ళు చేస్తుంది రాత్రులు ప్రార్థన చేస్తున్నారు. నిద్ర రాకపోతే మంచం మీద అటు ఇటు దొండరొద్దు. నిద్ర రాకపోతే నిద్ర రావడానికి ట్యాబ్లెట్లు వేసుకోవద్దు. ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, ఎందుకు వాళ్ళకి ఆసక్తి అనంటే, యాకోబుని చంపేశారు, పేతురుని కూడా చంపేస్తారేమో అన్న భయముతో, ఆసక్తితో ప్రార్థించారు. రెండవది,
ఎక్కడ ప్రార్థించారు అనంటే ఒక ఇంటిలో ప్రార్థించారు. ఎప్పుడు ప్రార్థించారు అనంటే ఒక రాత్రి ప్రార్థన చేశారు. నాలుగవది ఏం జరిగింది ఆ రాత్రి అనంటే ప్రార్థన జరుగుతుంది. వారి మధ్యన యేసు ప్రభు దిగొచ్చాడు. యేసు ప్రభువు తన దూతను పంపించాడంట. ఆ మాట చదువుదాము. అపోస్తుల కార్యాలు 12:7లో ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను అని ఉంది. ఎవరు దూత? ప్రభువు దూత. దూత అనలేదు, ప్రభువు దూత అని రాయబడి ఉన్నది. ఆ దూత పేరేంటో చెప్పనండి నేను, మిఖాయేలు. అదే ఇక్కడ రాయబడి లేదు కదా, అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నారు అనంటే బైబిల్లో కొన్ని కేటగిరీస్ కలిగిన దేవదూతల గురించి రాయబడి ఉంది. ఉదాహరణకు గబ్రియేలు దూత ఎప్పుడు దేవుని దగ్గర నుంచి వార్త తేవటానికి, దేవుని ప్రజల దగ్గర నుంచి వార్తలు పట్టుకెళ్ళటానికి అధికారిగా ఉన్నాడు దేవదూత. అలాంటి దేవదూతలందరికీ బాస్ అన్నమాట గబ్రియేలు దూత. రాఫాయేలను దేవదూత ఉన్నాడు, స్వస్థపరిచే దేవదూత. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా అను 5 మండపములు కలిగినటువంటి దగ్గర అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేటిలో దేవదూత నీళ్లు కదిపినప్పుడు మొదట ఎవరు దిగుతారో వారు బాగుపడతారు. అంటే ఆ దేవదూత ఎవరంటే స్వస్థపరిచే దేవదూత. అందుకే రాఫాయేల్ అన్నారు. రాఫా అంటే స్వస్థత అని. మిఖాయేల్ అని దేవదూత ఉన్నాడు. ఎప్పుడు దేవుని పక్షముగా యుద్ధములు చేయటానికి వస్తాడు, దేవుని పక్షముగా పోరాడటానికి వస్తాడు. ఇప్పుడు దేవుని పక్షముగా, దేవుని సేవకుల పక్షముగా యుద్ధము చేయటానికి, పోరాడటానికి ఇక్కడికి వచ్చినది ఎవరంటే మిఖాయేలు దూత. మిఖాయేలు దూత. మన ప్రార్థనలో గబ్రియేలు దూతతో మాట్లాడొచ్చు, మన ప్రార్థనలో మిఖాయేలు దూతతో కూడా మాట్లాడొచ్చు. ప్రభువా, నీ దూతైన మిఖాయేలుతో నేను మాట్లాడుతున్నాను, నా పక్షముగా యుద్ధము చేయటానికి పంపుము, నాకు ముందుగా పంపుము అని మనము మాట్లాడచ్చు. ఇక్కడ ప్రార్థనలు చూస్తే ప్రభువు దూత అక్కడికి దిగి వచ్చాడంట. అంటే అత్యాసక్తి ప్రార్థనకు దేవుడు తన దూతలను పంపిస్తాడు. దూతలను పంపిస్తాడు. ఈ దూత వచ్చిన తర్వాత ఏం జరిగింది? నేరుగా పేతురున్న సెల్లోనికి వెళ్ళిపోయాడు. దేవదూతలకి అనుకుంటే శరీరం ఉంటుంది, లేకపోతే ఉండదు. వారికి గోడ అడ్డం కాదు, డోర్ అడ్డం కాదు, ఏది అడ్డం కాదు. తిన్నగా పేతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? సంకెళ్ళు తెగిపడ్డాయంట. సంకెళ్ళు 7వ వచనములో పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు తెగిపడ్డాయి. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రార్థన వలన సంకెళ్ళు తెగిపోతాయి, బంధకాలు ఊడిపోతాయి. అది అప్పు సమస్య అయినా తెగిపడుతుంది, అది రోగాలతో పీడిస్తున్న బంధకాలైనా దేవుడు తెంచి పడేస్తాడు, కుటుంబ సమస్యలైనా దేవుడు తెంచి పడేస్తాడు, సువార్తకి ఆటంకంగా ఉన్న చెరసాలైనా దేవుడు తెంచి పడేస్తాడంతే. అటువంటి కార్యము దేవుడు చేయగలడు తన దూతను పంపించి. మీరు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపండి. ప్రతి బంధకానికి దేవుడు తెంచుకుంటూనే వస్తాడు. ఎలాంటి గొలుసులతో బంధించబడినదైనా దేవుడు దాన్ని తెంచుతాడు. ఆ సంఖ్యలు తెగిపోవడం అంటే అది మామూలు విషయం అండి. ఇనప సంఖ్యలు అవి. ఇనప సంఖ్యలు అది తెగి ఆటోమేటిక్గా పడిపోవాలనంటే దేవదూత వచ్చింది కాబట్టి జరిగిపోతుంది, దేవదూత చేశాడు కాబట్టి జరిగిపోతుంది అనేది కాదు. అక్కడ ప్రార్థనకు జరుగుతున్న ప్రతిఫలము మనం చూస్తున్నాం. ప్రార్థనకు కనుక ప్రార్థన వలన ఏ బంధకమైనా దేవుడు తొలగిస్తాడు, ఏ ఆటంకమైనా దేవుడు తొలగిస్తాడు. ఇది మనం 4వదిగా నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన పాఠము. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం చూడండి. మొట్టమొదటిది వారికి అత్యాసక్తికి కారణము ఎందుకో చెప్పుకున్నాం. రెండవది ప్రార్థించినప్పుడు ప్రభువు వారి దగ్గరికి దిగి వచ్చాడు, వారు ఒక గృహంలో ప్రార్థన చేస్తున్నారని చెప్పుకున్నాం. మూడవది ఒక రాత్రి
ప్రార్థన చేశారు. 4వది ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు. ఏంటంటే సంకెళ్ళను తెంపించేశాడు దేవదూతను పంపించి. ఇప్పటికీ కూడా మీరు నేను ప్రార్థన చేస్తే కొన్ని బంధకాలు తెప్పబడుతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? మిఖాయేలు దూతను లేదా ఆ మిఖాయేలు దూతలో ఉన్న ఎవరో ఒక దూతను దేవుడు పంపిస్తున్నాడు భూమి మీదకి. మన కంటికి కనబడట్లేదు కానీ దేవుడు దూతల ద్వారా ఎన్నో కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. ఇంకొంచెం కిందకి మనం వచ్చి చదివితే అపోస్తుల కార్యాలు 12:10 చూడండి. మొదటి కావలి రెండవ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. ఆ మాట మీరు చూడండి. దానంతటా అదే దానికి తెరుచుకొను. దానంతటా అదే ఏం తెరుచుకుందంటే ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు. ఇనుమంటే ఎంత బరువు ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది, ఎంత గట్టిగా ఉంటుంది. ఆ ఇనప గవిని దగ్గర ఉన్న డోరు ఎవరైనా డోరు ఓపెన్ చేయాలంటే కనీసం 4 తొయ్యాలి. ఇటువైపు డోరికి ఒక 4, మొత్తం 8 మంది ఉంటే తప్పడా ఆ డోరు ఓపెన్ చేయడానికి అవ్వదు. 8 మంది ఉంటే తప్ప ఆ డోర్ని క్లోజ్ చేయడానికి అవ్వదు. కానీ దానంతటా అదే ఓపెన్ అయిపోయింది. ఎలా ఓపెన్ అయిపోయింది? ప్రార్థన చేసినప్పుడు మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. ప్రార్థన చేసినప్పుడు మూయబడి కనబడకుండా ఉన్నటువంటి ద్వారాలు తెరవబడతాయి. ఒకసారి హాగరు ప్రార్థించింది, దేవుడు మార్గము తెరిచాడు, అరణ్యములో నీటి బొగ్గను పుట్టించాడు. అసలు అరణ్యం అంటే నీళ్లు దొరకని ప్రాంతాన్నే అరణ్యము అని అంటారు. అడవిలోనైనా నీళ్లు దొరుకుతాయి కానీ అరణ్యంలో నీళ్లు దొరకవు. అలాంటి ప్రాంతంలో ఆమె కన్నీటి ప్రార్థన, ఆ పిల్లవాడు ఏడుపుకి నీటి బొగ్గను పుట్టించాడు. అంటే మూయబడిన ద్వారాలు, మూయబడిన బంధకాలను తెరవాలి అనంటే ప్రార్థన అవసరం. దానంతటా అదే తెరిచిపోతుంది. నువ్వు ప్రార్థన చేయు, ప్రార్థనలో కనిపెట్టు, ప్రార్థనలో ప్రభువుని అడుగు, పట్టుదలతో మోకాలున ప్రార్థన చేయు. 10 నిమిషాలు కాదు, అరగంట కాదు, గంట సమయం ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయు. దేవుడు ఆ బంధకాల నుంచి తెంచి ద్వారము దేవుడు తెరుస్తాడు. ఇది దేవుడు చేస్తున్న మరొక పాఠం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చాలా ఆదరణకరమైన మాట. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 18వ వచనం మీరు చదవండి. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. తెల్లవారిపోయింది, చెరసాల అలాగే ఉన్నాయి, సంకెళ్ళు అలాగే ఉన్నాయి, ద్వారం తెరవబడి ఉంది. పేతురు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అప్పుడు వాళ్ళకి కలిగిన గలిబిలి ఇంతంత కాదంట. మనం ప్రార్థన చేస్తే మన మీద కుట్ర చేయాలనుకున్న వారికి వచ్చే గలిబిలి ఇంతంత కాదు, చాలా భయంకరమైన గలిబిలి వచ్చేస్తుంది. భయంకరమైన గలిబిలి. కనుక ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. నాకు సమయం లేదు కానీ, లేదంటే ప్రతిదానికి ఒక ఉపమానంతో మీకు వివరించగలను. ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. ఆదిమ సంఘము వర్ధిల్లటానికి, ఆదిమ సంఘములో ఆత్మల సంపాదన జరగటానికి, ఆదిమ సంఘములో వాక్యము లోపని విషయాలు చూడటానికి గల ప్రధాన కారణము అత్యాసక్తి కలిగిన ప్రార్థన. ఈ మాట మీరు ఒక్కసారి గమనించండి. ప్రార్థన వేరు, ఆసక్తి కలిగిన ప్రార్థన వేరు, అత్యాసక్తి కలిగిన ప్రార్థన వేరు. 3 అనుభవాలు. ప్రార్థన 1, ఆసక్తితో కూడిన ప్రార్థన. ఏలియా చేశాడు. ఆసక్తితో ప్రార్థించగా వర్షము కురిసింది, ఆసక్తితో ప్రార్థిస్తే వర్షము ఆగిపోయింది. అత్యాసక్తి ప్రార్థన అంటే ఇంకెంత అత్యాసక్తితో చూడండి. అట్లా ప్రార్థన చేయకపోతే నేను చచ్చిపోతానన్నంత ప్రార్థన ఆత్మ కలిగిన సంఘము తొలి దినాల్లో ఉన్నది. ఆదిమ సంఘము ప్రార్థనాత్మ కలిగిన సంఘము. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మనమందరము యేసయ్య 2వ రాకడకు అతి సమీపముగా ఉన్న సంఘం కాలములో
సేవ చేస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ప్రార్థన లేకుండా ఏ కార్యము కూడా మనము చేయలేము. ప్రార్థన లేకుండా ఎటువంటి పని కూడా సఫలము చేసుకోలేము మనము. ఆ ప్రార్థన ఆసక్తి కలిగినదిగా, అత్యాసక్తి కలిగినదిగా మనము చేయగలిగితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మీ బ్రతుకులో మూయబడిన ద్వారాలు తెరవబడాలన్నా, మీకున్న బంధకాలు తెంపబడాలన్నా, మీరు ఈ రాత్రే ఆశీర్వదించబడాలన్నా ప్రార్థన అవసరము. కనుక అత్యాసక్తి కలిగి మీరు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన గూర్చిన అనుభవం మీకు వస్తే, తర్వాత సువార్త ఎలా ప్రకటించాలో ఆ అనుభవము, ఆ జ్ఞానము, ఆ తలంపు దేవుడు మనకు నేర్పిస్తాడు. కనుక ఈ మాటలను మీరు గుర్తుపెట్టుకోనండి. మీరు ఎప్పుడు పరిచర్యకు వచ్చినా, ఎప్పుడు సంఘానికి వచ్చినా, ఈరోజు నేను ఆదిమ సంఘములో ఉన్నంత ఆసక్తితో వాక్యము వింటాను, ఆదిమ సంఘములో ఉన్నంత ప్రార్థనాత్మతో వాక్యము వింటాను, ఆదిమ సంఘములో ఉన్నట్లుగానే నేను దైవ సేవకుడిని ప్రేమిస్తాను అన్న తలంపుతో దేవుని సేవ చేయటానికి ముందుకి వద్దాము. మీకు ఒక సంఘ కాపరి ఉన్నాడు, మీరందరూ కూడా దేవుని సేవకులే. దేవుని పనిలో ముందుకు రావాలి. మీకు అందరికీ కూడా సేవకునికి దొరికే ప్రతిఫలము కావాలి అని అంటే మీ సేవకునితో పాటు ప్రార్థనలో ఉండండి, మీ సేవకునితో పాటు సువార్తకు వెళ్ళండి, మీ సేవకుని యొక్క అవసరాలు తీర్చండి. ప్రతి విషయములో దేవునితో జత పనివారుగా అన్నట్లుగా సేవకునితో జత పనివారుగా మీరుండి దేవుని జత పనివారుగా ముందుకు కొనసాగాలి. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసుదేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మహిమగల మా తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.